హాయ్ అండి. దొండకాయ అంటే ఇష్టం లేని వారు కూడా దొండకాయ కర్రీని ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా 3 టేబుల్ స్పూన్ల పల్లీలను దోరగా వేయించుకొని అందులో ఒక స్పూన్ నువ్వులు వేసి వేయించుకోండి. తర్వాత ఒక బాండి పెట్టి 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసి జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసేసుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత దొండకాయ పీసెస్ ఇలా పొడవుగా కొద్దిగా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఇలా కొద్దిగా కలుపుకొని దొండకాయలు మగ్గడానికి సాల్ట్ వేసుకుందామండి. రుచికి తగ్గ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా కలిపేసి మూత పెట్టేసుకుందామండి. మంటను లో టు మీడియంలోనే పెట్టుకోండి. కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వేసి కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఈ ప్రాసెస్ని లో టు మీడియంలోనే పెట్టుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మూత పెట్టేసి మగ్గనిద్దాము. అంతలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులను మిక్సీ చేసుకుందాము. మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఈ దొండకాయ కర్రీలో వేసేసుకోవాలి. ఇలా ముక్క మగ్గిందో లేదో ఇలా గరిటెతో ఒత్తి చూస్తే మీకు తెలిసిపోతుంది. దొండకాయలు మగ్గిన తర్వాత ఇలా మనం మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఆ కర్రీలో వేసి కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. తర్వాత మనకు ఎంత అవసరమో వాటర్ అంత వేసేసుకుందాం. నేనైతే 1 గ్లాస్ దాకా వాటర్ పోసేసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో టు మీడియంలో ఉడికించుకుంటే ఇలా చిక్కగా దొండకాయ కర్రీ రెడీ అవుతుందండి. చాలా టేస్ట్ ఉంది. ఈ కర్రీ రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్